హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఆర్కియాలజీ చదివిన వ్యక్తిగా హిస్టరీ మీద కొంచెం ఆసక్తి ఎక్కువ. అలాగే ఇన్స్క్రిప్షన్స్ చూసినప్పుడు వాటిని చదవాలి, వాటి గురించి తెలుసుకోవాలి అని ఉత్సాహం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను ఈ శాసనం చూశాక మొట్టమొదటిసారిగా దీన్ని చదివాక ఎంత షాక్ గురయ్యామంటే నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే ఇది కేవలం పాత రాత కాదు. ఇది ఒక మనిషి శివుడి కోసం చిరునవ్వుతో అగ్నిలోకి నడిచిపోయిన భయంకరమైన నిజం. మనకి భక్త కన్నప్ప గురించి తెలుసు. శివుడి కళ్ళలో కన్నీరు కారుతూ ఉంటే తన కళ్ళని శివుడికి అర్పితం చేశాడు. అలాగే సాలీడు, ఏనుగు, పాము శివుడికి పూజ చేయడం కోసం ఒకదానికొకటి పోటీ పడతాయి. ఆ పోటీలో చనిపోతాయి. అప్పుడు శివుడు వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిన కథలే. వాటికి ఏమాత్రం తీసిపోని కథ ఈ కథ. ఈ శాసనం ఎంతగా అంటే ఆ రోజు ప్రజలను, భక్తులనే కాదు, ఆ రోజు రాజును కూడా కదిలించిన కథ. అందుకే స్వయంగా రాజే ఈ శాసనం వేయించాడు. 1300 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనకు ఇప్పటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచింది కర్ణాటకలోని కోటూరు గ్రామంలో లభించిన ఈ శాసనం. 9వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో శైవ భక్తి పరాకాష్ఠకు చేరిన కాలం. ఆ రోజుల్లో శివుడు కేవలం దేవుడు కాదు, జీవితం, తపస్సు, మోక్షం. ప్రత్యేకంగా బాదామి చాళుక్యుల కాలంలో శైవ సాంప్రదాయానికి అపారమైన ప్రాధాన్యత ఉండేది. రాజులు భారీ దేవాలయాలు నిర్మించేవారు, శైవ సన్యాసులను గౌరవించేవారు, భక్తిని వీరత్వంగా చూసేవారు. ఆ కాలంలో కొందరు భక్తులు శరీరం నశించిన ఆత్మ శివుడిలో కలిసిపోతుందని నమ్మేవారు. అలాంటి కాలంలోనే జీవించాడు ఒక మహాభక్తుడు. అతని పేరు శంభు. ఆ శంభు గురించే ఈ శాసనం. ఆ శాసనం చెబుతున్న మాటలు చూస్తేనే అతని భక్తి స్థాయి అర్థమవుతుంది. గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో కూడా ఇలాంటి మహేశ్వర భక్తుడు లేడు అని శాసనం చెబుతోంది. శంభు జీవితం అంతా శివధ్యానం, శివనామ స్మరణ. కాలం గడిచే కొద్దీ అతని మనసులో ఒక కోరిక మాత్రమే మిగిలింది. నా ప్రాణం కన్నా శివుడే మిన్న, నా ప్రాణం కూడా శివుడిదే. చివరికి తన శరీరాన్ని శివుడికి ఆత్మ బలిదానంగా సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. దేవాలయం ముందు అగ్నిగుండం సిద్ధమైంది. చుట్టూ భక్తులు, సన్యాసులు హరహర మహాదేవ నినాదాలు. మధ్యలో శంభు ముందు మండుతున్న అగ్ని. కానీ అతని ముఖంలో భయం లేదు. ఈ విషయం స్వయంగా ఆ శాసనమే చెబుతుంది. అతడు చిరునవ్వుతో నిలబడ్డాడని. ఎందుకంటే అతని దృష్టిలో అది మరణం కాదు, శివుడిలో లీనమయ్యే క్షణం. మంటలు ఎగిసిపడుతున్నాయి, వేడితో దగ్గరకు వెళ్ళలేని పరిస్థితి. కానీ శంభు నెమ్మదిగా ముందుకు నడిచాడు. మహేశ్వరుడిని ధ్యానిస్తూ అగ్నిలోకి దిగిపోయాడు. కిచ్చినొలిగే ఇలిదు. మరోసారి చెప్తున్నా, కిచ్చినొలిగే ఇలదు. ఈ ఒక్క వాక్యం 1300 ఏళ్ల తర్వాత కూడా చదివితే గుండెల్లో వణుకు పుడుతుంది. దాని అర్థం అతను మంటల్లోకి దిగుతున్నాడు, అగ్నిలోకి దిగుతున్నాడు అని. శరీరాన్ని కాల్చేస్తున్నాయి, కానీ అతని భక్తి మాత్రం చెదరలేదు. మంటలకు తను అరవలేదు. తన ముఖంలో చిరునవ్వు మాత్రమే ఉంది, శివనామ స్మరణ మాత్రమే ఉంది. ప్రజలు అతని మరణాన్ని విషాదంగా కాదు, శివుడిలో లీనమైన మహా తపస్సుగా చూశారు. ఈ సంఘటనకు గుర్తుగా ప్రత్యేకంగా ఈ శాసనం చెక్కించారు. అదే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ శాసనం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ శాసనంలో పరిహిత రాజా అనే చాళుక్య యువరాజు పేరు కనిపిస్తుంది. చరిత్రలో మరెక్కడా కనిపించిన పేరు. అంటే ఒక శివభక్తుడి ఆత్మాహుతి మరిచిపోయిన ఓ రాజును కూడా మళ్ళీ చరిత్రలో నిలబెట్టింది. 1300 ఏళ్ల తర్వాత కూడా ఈ రాతి శాసనం ఇంకా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. అగ్నిలో కాలిపోయిన ఒక మంచి కథగా కాదు, శివుడిపై భక్తి ఎంత తీవ్రమైందో చెప్పే సజీవ సాక్ష్యంగా నిలబడి ఉంది. పరిహిత రాజా స్వయంగా ఈ గొప్ప వ్యక్తి, ఈ గొప్ప భక్తుడి యొక్క విషయం ప్రజలందరికీ తెలియాలి, ఇతను చేసిన ఆత్మ బలిదానం అందరికీ తెలియజేయాలి అన్న ఉద్దేశంతో రాజు స్వయంగా ఈ శాసనాన్ని వేయించాడు. ఇప్పటికీ ఈ శాసనం శివుడి పైన భక్తి ఎంత గొప్పదో, ఆ రోజు భక్తులు ఎంతగా శివుణ్ణి తమకు తాముగా అర్పించుకున్నారో తెలియజెప్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.